నా కవిత. టైటిల్ గుల్దస్తా. మన దేశం అంటే అన్ని రంగుల పూల గుల్దస్తా కదూ. మన దేశం అంటే తీపి, చేదు, పులుపు అన్ని రుచులు కలగలిసిన ఉగాది పానీయం కదా. నువ్వు ఉగాది పచ్చడి తాపిస్తే నేను షీర్ఖుర్మా రుచి చూపించాను. నువ్వు నాటుకోడి కోస్తే నేను హైదరాబాదీ బిర్యానీ తినిపించాను. మన సామూహిక దావత్ను సహజీవనానికి ప్రతీక చేశాం. రా సహోదరా, గుండెకు గుండెను కలిపే అలాయి బలాయి తీసుకుందాం. దేశానికి మరోసారి ఈ సందేశం ఇద్దాం. బహుజనులంతా కలిసి అలావా ఆడే మొహరం షర్బత్తులో సబ్జా ఆకులం మేము. మా రంజాన్ అలాయి బలాయిని దసరాకు ఆలింగనంగా అందించిన వాళ్ళం. ఏం జరిగింది మన మధ్య? ఎవరు కషాయం పోస్తున్నారు మన మనసుల్లో? ఆకుపచ్చని కలలను నులివేయాలని, నెలవంక నవ్వులను ఆర్పేయాలని చూస్తున్నది ఎవరు? నెత్తిన శాంతి కపోతాన్ని ఎగరేస్తూ తిరుగుతున్న వాణ్ణి, గుండెల్లో సవతిబిడ్డ వివక్షను మోస్తున్నాను. రోజు రోజుకు చుట్టూరా కళ్ళల్లో అనుమానపు పొరలు లేస్తున్నాయి. మాటలు కత్తులై కోస్తున్నాయి. నా చుట్టూ శూలాల కంచెలు మొలుస్తున్నాయి. ఎంతసేపు నా ఇంట్లో, నా బడిలో నేనేవేవో కుట్రలు పన్నుతుంటానని, పక్క దేశం మీద ప్రేమ ఒలకబోస్తుంటానని అపనమ్మకాలే రాజ్యమేలుతున్నాయి. పొయ్యి వెలగని నా ఇంట్లో నా పిల్లల ఆకలి కడుపులు ఎవరూ తడమడం లేదు. చాలినంత చదువు లేదు, సర్కారు నౌకరీలు లేవు, ప్రభుత్వాలపై ఆధారపడడం తెలియని జాతి నాది. ఫైనాన్సులు, వైన్సులు, బార్లు నడపడం హరాం అని భావించే జాతి నాది. నలుగురిని ముంచి బతకడం పాపమని తలచే జాతి నాది. రోడ్డు పక్కల గుడిసెల్లో పనిముట్లు నమ్ముకొని ఆ పూటకు 4 మెతుకులు సంపాదించడమే తెలిసినోళ్ళం. పనిలో స్వయం ప్రకాశాలం మేము. మా మీద ఈ కుట్రలెందుకు? మా మజీదుల మీద అనుమానం, దర్గాల మీద అనుమానం, నా ఆహారం మీద, ఆహార్యం మీద అనుమానం, మొత్తంగా నా మీదే అనుమానం. నా పుట్టుకకే రుజువు చూపమనే నల్ల చట్టాలు. నిత్యం ఈ అవమానాల బరువుకు వంగిపోతున్నాను. అన్నీ దాటి చలివేంద్రాల్లాంటి నా సుర్మా కళ్ళల్లోకి ఒక్కసారి నీ జాఫ్రానీ కళ్ళద్దాలు పక్కన పెట్టి చూడు. ఇక నా కవిత. టైటిల్ గుల్దస్తా. మన దేశం అంటే అన్ని రంగుల పూల గుల్దస్తా కదూ. మన దేశం అంటే తీపి, చేదు, పులుపు అన్ని రుచులు కలగలిసిన ఉగాది పానీయం కదా. నువ్వు ఉగాది పచ్చడి తాపిస్తే నేను షీర్ఖుర్మా రుచి చూపించాను. నువ్వు నాటుకోడి కోస్తే నేను హైదరాబాదీ బిర్యానీ తినిపించాను. మన సామూహిక దావత్ను సహజీవనానికి ప్రతీక చేశాం. రా సహోదరా, గుండెకు గుండెను కలిపే అలాయి బలాయి తీసుకుందాం. దేశానికి మరోసారి ఈ సందేశం ఇద్దాం. బహుజనులంతా కలిసి అలావా ఆడే మొహరం షర్బత్తులో సబ్జా ఆకులం మేము. మా రంజాన్ అలాయి బలాయిని దసరాకు ఆలింగనంగా అందించిన వాళ్ళం. ఏం జరిగింది మన మధ్య? ఎవరు కషాయం పోస్తున్నారు మన మనసుల్లో? ఆకుపచ్చని కలలను నులివేయాలని, నెలవంక నవ్వులను ఆర్పేయాలని చూస్తున్నది ఎవరు? నెత్తిన శాంతి కపోతాన్ని ఎగరేస్తూ తిరుగుతున్న వాణ్ణి, గుండెల్లో సవతిబిడ్డ వివక్షను మోస్తున్నాను. రోజు రోజుకు చుట్టూరా కళ్ళల్లో అనుమానపు పొరలు లేస్తున్నాయి. మాటలు కత్తులై కోస్తున్నాయి. నా చుట్టూ శూలాల కంచెలు మొలుస్తున్నాయి. ఎంతసేపు నా ఇంట్లో, నా బడిలో నేనేవేవో కుట్రలు పన్నుతుంటానని, పక్క దేశం మీద ప్రేమ ఒలకబోస్తుంటానని అపనమ్మకాలే రాజ్యమేలుతున్నాయి. పొయ్యి వెలగని నా ఇంట్లో నా పిల్లల ఆకలి కడుపులు ఎవరూ తడమడం లేదు. చాలినంత చదువు లేదు, సర్కారు నౌకరీలు లేవు, ప్రభుత్వాలపై ఆధారపడడం తెలియని జాతి నాది. ఫైనాన్సులు, వైన్సులు, బార్లు నడపడం హరాం అని భావించే జాతి నాది. నలుగురిని ముంచి బతకడం పాపమని తలచే జాతి నాది. రోడ్డు పక్కల గుడిసెల్లో పనిముట్లు నమ్ముకొని ఆ పూటకు 4 మెతుకులు సంపాదించడమే తెలిసినోళ్ళం. పనిలో స్వయం ప్రకాశాలం మేము. మా మీద ఈ కుట్రలెందుకు? మా మజీదుల మీద అనుమానం, దర్గాల మీద అనుమానం,
నా ఆహారం మీద ఆహార్యం మీద అనుమానం, మొత్తంగా నా మీదే అనుమానం. నా పుట్టుకకే రుజువు చూపమనే నల్ల చట్టాలు. నిత్యం ఈ అవమానాల బరువుకు వంగిపోతున్నాను. అన్నీ దాటి చలివేంద్రాల్లాంటి నా సుర్మా కళ్ళల్లోకి ఒక్కసారి నీ జాఫ్రానీ కళ్ళద్దాలు పక్కన పెట్టి చూడు.